హేతువు లేని శాపము తగులకపోవును. సామెతల గ్రంథం 26:2 చెప్పినట్లుగా, రెక్కలు కుట్టుకునిచున్న తారాడు పిచ్చుకయు దాటుచున్న వానకొయ్యలు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. ఏ వ్యక్తికి కూడా ఏ హేతువు లేకుండా ఒక శాపం వాని మీదకి రావడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా నూతన నిబంధన విశ్వాసుల మీద ఏ శాపము పెత్తనము చేయడానికి వీల్లేదు. గలతీలకు రాసిన పత్రిక 3:13-14 చెప్పబడినట్లుగా, ఆత్మ సంబంధమైన వాగ్దానములు విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకును కలుగునట్లు క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఆయన మన కొరకు శాపమయ్యాడు. మన శాపము ఆయన మీద మోపబడింది. మనం ఇప్పుడు ఆశీర్వాదమునకు యోగ్యులుగా మన దేవుడు చేశాడు. అలాంటి దీవెననిచ్చిన ఆ క్రీస్తుని బట్టి దేవుని వందనాలు. మనము ధన్యులము, మనము ఆశీర్వదింపబడి వారము, మనము క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదమునకు అర్హులుగా దేవుడు చేసేవాడు. ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్, బ్లెస్డ్ వుమెన్.